చాలా ఉత్కంఠగా ఆసక్తిగా సాగిన కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట మండలాల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగానే వచ్చాయి. అయితే ఇది ఎప్పుడూ ఊహించినట్టుగా వచ్చిన ఫలితాలు కావు. గతంలో ఏముందిలే పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ గెలుస్తుంది, లేకపోతే వైసీపీ వాళ్ళు గెలుస్తారు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తారు. ఇది గతంలో ఊహించినట్టు అంటే అది. ఒంటిమిట్ట కూడా కడప జిల్లా కాబట్టి ఇంచుమించు అదే ఆ ప్రాంతం కూడా. అయితే ఈసారి ఊహించింది అది కాదు. ఈసారి అందరూ వేరే ఊహించారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కోటలు బద్దలవుతాయని ఊహించారు. అక్కడ ప్రజాస్వామ్యం జెండా పాతేస్తుందని చెప్పారు, అనుకున్నారు. తెలుగుదేశమా ఇంకో పార్టీ కాసేపు పక్కన పెడదాం, జనస్వామ్యం అక్కడ జెండా పాతేయాలి అని కోరుకున్నారు. అనుకున్నట్టుగానే జగన్ కోటకు బీటలు వారాయి. ఇవాళ అక్కడ పులివెందులలో జెడ్పీటీసీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఒంటిమిట్టలో కూడా తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకుంది. పులివెందుల్లో 10,000 ఓట్లే ఉన్నాయి, దాదాపు 7,000 పోలయ్యాయి. ఒంటిమిట్టలో 20,000 ఓట్లు ఉన్నాయి, అక్కడ కూడా సుమారుగా 18,000, 17,000 అట్లా పోలయ్యాయి. పులివెందుల్లో ఒక రౌండ్తోనే కౌంటింగ్ ముగిసింది, ఒంటిమిట్టలో 2 రౌండ్లు సాగింది. పులివెందులలో 6,000 పైచిలకు ఓట్లతో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి గారు గెలుపొందారు. అట్లాగే ఒంటిమిట్టలో కూడా తెలుగుదేశం అభ్యర్థి 6,000 పైచిలకు మెజార్టీతో 2 రౌండ్లైనా 6,000 పైచిలకు ఓటుతో ఆయన కూడా గెలుపొందాడు. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజార్టీ 6,050, టోటల్ 11. సోషల్ మీడియాలో తిరుగుతోంది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని. సరే, అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని మనం చెప్పలేం కానీ వచ్చింది అట్లా. సరే, అది కాసేపు పక్కన పెడితే పులివెందులలో జగన్ రెడ్డి కోట ఎట్టా బద్దలైంది, కడప జిల్లాలో ఈ పరిణామం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి, పేర్ని నాని, అవినాష్ రెడ్డి లాంటి నేతలు మాట్లాడుతున్నట్టుగా ఇది కుట్రలతో కుతంత్రాలతో లేకపోతే మోసం చేసి లాక్కున్న గెలుప, లేక నిజంగానే ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తే వచ్చిన గెలుప. క్యూ లైన్లలో దొంగ ఓటర్లు ఉన్నారని వైరల్ అవుతున్న ఫోటోలు ఎక్కడివి, ఆ ఫోటోలు నిజమా అబద్ధమా, ఈ చర్చ అంతా ఉంది. ఇక ఏ స్థాయికి దిగజారంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన మనుషులు కానీ పేర్ని నాని వీళ్ళంతా అసలు ముఖ్యమంత్రిగా చేశాడు, మాజీ మంత్రులుగా పనిచేశారు వీళ్ళంతా. కలెక్టర్ని బాడీ షేమింగ్ చేస్తాడు పేర్ని నాని గారు. ప్యాంట్ వేసుకున్నావు, టక్ వేసుకున్నావు, చొక్కా మడతం నలగలేదు, బాగానే ఉన్నావు, పొట్ట కనపడకుండా మంచిగా టక్ వేసుకుని ఎందుకు ఇది? ఆయన పొట్ట కనపడితే నీకే, ఆయన ఇంకేమైనా కనపడితే మీకే. ఆయన కలెక్టర్ని కలెక్టర్గా చూడాలి కానీ ఆయన టక్ వేసుకున్నాడా, బట్టలు ఇప్పేసుకుని ఉన్నాడా అంటే ఇదంతా ఒక రకమైన అక్కసు, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. లేకపోతే పైనుంచి సొడ్లు పడి ఉండాలి. ఇంత జరుగుతుంటే ఎవరు మాట్లాడారన్నా సొడ్లు పడితే ఆ మేఘాల మీద వచ్చి గబగబా తిట్లే ఉండాలి. చెరుకూరు శ్రీధర్ ఓ జిల్లా కలెక్టర్గా ఉంటే ఆయన టక్ వేసుకున్నాడా, ఆయనకు పొట్ట ఉందా లేదా, ఇదంతా అవసరమా? పేర్ని నాని గారు మీరు ఎందుకు మిమ్మల్ని మీరు ఇది చేసుకున్నారు? బహుశా ఇక్కడ కూడా మీకు ఇంకా కులజబ్బు కులజాడ్యం పోయినట్లేదు, చచ్చిపోతున్నారు కులగజ్జితో. మీరు గొక్కోలేక ఒళ్ళంతా పుండ్లు పడి. ఆయన చూస్తే డిఐజీని అంటాడు, ఆయన డిఐజీని బాడీ షేమింగ్ చేస్తాడు. అలాంటి డిఐజీ ఇలాంటి ఏకంగా వాడు వీడే డిఐజీని. వాడు డిఐజీ ఉన్నాడు, వాడి పేరు ఏదో ప్రవీణు, వీడు ఒక ఎంపీ, మాజీ ఎంపీకి అల్లుడు. ఏంటి సో వాట్?
ఆయన ప్రవీణ్ అయితే ఏంటి, మాజీ ఎంపీకి అల్లుడు అయితే ఏంటి, ఆయనకి అల్లుడు ఉండకూడదా? ఆయన కూడా చిన్నాళ్ళని మామల్ని చంపేసుకోవాలా ఏంటి? సో ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు కొనసాగుతున్నాయి? ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎందుకు? కడప జిల్లాలో మారబోతున్న రాజకీయ పరిణామాలకి వైసీపీ నాయకత్వం వైపు నుంచి వస్తున్న ఈ అక్కసు, ఈ ఫ్రస్ట్రేషను మనం ఒక సిగ్నల్ అనుకోవచ్చా, ఒక సంకేతం అనుకోవచ్చా? ఈ పరిణామాలు ఎటు వెళ్ళబోతున్నాయి? ఈ గెలుపు ఎలా సాధ్యమైంది? వైసీపీ ఆరోపణలకి ఇది మోసము, కుట్రలతో లాక్కున్న విజయము అని చెప్పే మాటలకి టీడీపీ ఇచ్చే సమాధానం ఏంటి? ఈ అంశాలు మనం మాట్లాడదాం. మనతో తెలుగుదేశం